ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లకి బాబు మోహన్, శ్రీకాంత్ పోటీ చేశారు. ఇక ట్రెజరర్లుగా శివబాలాజీ, నాగినీడు పోటీ చేశారు. దీనికి సంబంధించిన లెక్కింపు కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ మనకు లైవ్ లో అందిస్తారు. కొండల్, చెప్పండి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్, అవును. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు, అంటే రెండు ప్యానెళ్లకు ఇటు శ్రీకాంత్, అటు మంచు విష్ణు ప్యానెల్ నుంచి బాబు మోహన్ కంటెస్ట్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్లస్ ట్రెజరర్ ఈ రెండు పోస్టులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అన్నది ఇప్పుడు ప్రారంభమైంది. ఆ ఇద్దరిని కూడా ఈ ప్యానెల్ నుంచి, ఇరు ప్యానెళ్ల నుంచి శివబాలాజీని, ఇటు మంచు విష్ణు ప్యానెల్ నుంచి ట్రెజరర్గా కంటెస్ట్ చేస్తున్న శివబాలాజీ, అటు నాగినీడు, ఇటు బాబు మోహన్, అటు శ్రీకాంత్, ఇద్దరు నలుగురు కూడా ఇప్పుడు కౌంటింగ్, అంటే కౌంటింగ్ దగ్గర ఎవరికి సంబంధించిన కౌంటింగ్ జరిగేటప్పుడు వాళ్ళను ముందర అక్కడ కూర్చోబెడతారు ముందు. అంటే వాళ్ళు దగ్గర నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏమైనా డౌట్స్, ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ నలుగురిని కూడా డయాస్ మీదకి పిలిచారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్నది స్టార్ట్ అయింది. ఈసీలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 18 మంది సంబంధించిన ఓట్ల లెక్కింపు అన్నది పూర్తి అయిపోయింది. ఇంకా రిజల్ట్ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. 8 మంది ఏదైతే మంచు ప్యానెల్ నుంచి, 12 మంది ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఉన్నట్టుగా మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం. వాటికి సంబంధించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రకటించడానికి ముందు అంటే ఒక డిసిషన్ తీసుకున్నట్టుంది. మరి ఎప్పటికప్పుడు ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇమీడియట్గా ఒక్కొక్కరిగా ప్రకటించాలన్నా, లేదంటే మొత్తం ప్రాసెస్ అంతా పూర్తి అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఫస్ట్ టు 18 వరకు ప్రకటించి ఆ తర్వాత ఆఫీస్ బేరర్ ప్రకటించాలా అన్నది కొంత క్లారిటీ రావాల్సింది. దానికి అనుగుణంగానే ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ ఆపినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే దాదాపు గంట క్రితం నరేష్ బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పారు, 1.5 అవర్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫస్ట్ రిజల్ట్ వస్తుందన్నారు. అయితే ఎగ్జిక్యూటివ్ రిజల్ట్స్కి సంబంధించి ఆల్రెడీ ఓట్ల లెక్కింపు అనేది పూర్తి అయిపోయింది. దాన్ని పక్కన పెట్టారంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరిగా ప్రకటించకుండా అన్నీ ఒకేసారి ప్రకటించాలన్న ఉద్దేశంతో అయ్యుండొచ్చు అన్నది మనకు అందుతున్న సమాచారం. దానిలో భాగంగానే ఇప్పుడు వాటిని పక్కన పెట్టి ఇప్పుడు ఇద్దరు ట్రెజరర్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు అవుతుంది. దీని తర్వాత జాయింట్ సెక్రటరీస్కు ఇద్దరిద్దరు, ఒక్కో ప్యానల్ నుంచి ఇద్దరిద్దరు కంటెస్ట్ చేస్తున్నారు. ఇద్దరు జాయింట్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్స్కు ఇవి రెండు పూర్తి అయిన తర్వాత జనరల్ సెక్రటరీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుంది. దాని తర్వాత ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్కి సంబంధించి ఆఖరణ మా ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపు అన్నది ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఆఫీస్ బేరర్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఇది కొంత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఓట్ల లెక్కింపు కంటే ఇది కొంత ఈజీగానే ఉంటుందన్నది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే 1 ఉంటుంది కాబట్టి వాళ్ళకు వచ్చిన ఓట్ల లెక్కింపు మొత్తం 665 ఓట్లు పోలు నమోదైతే 60 పోస్టల్ బ్యాలెట్ నుంచి వచ్చినాయి. మొత్తం కలుపుకుంటే 665 ఓట్లకు సంబంధించిన లెక్కింపు అనేది పెద్ద ఈజీగానే ఉంటుంది. వాటితో కంపేర్ చేస్తే, ఈసీతో కంపేర్ చేస్తే ఇది కొంత ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి చాలా వేగంగా కూడా ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఇదంతా ప్రాసెస్ దాదాపు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి ఒక 2 గంటల టైం పడితే వీటికి మొత్తం కలిస్తే కూడా 2-2.5 గంటల్లో కంప్లీట్ అవుతుంది అన్నది మనకు అందుతున్న సమాచారం. మరి దీంట్లో ఏమైనా కాంట్రవర్సీస్, ఏమైనా అబ్జెక్షన్స్ వస్తే తప్ప ఆలస్యం కాదని తెలుస్తుంది. కొండల్, అంటే ఈసీ ఓట్ల లెక్కింపు అయిపోయింది, మనం అఫీషియల్ ఫలితం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. అంటే ఇది ఎంతసేపట్లో మనకు వెలువడే అవకాశం ఉందంటారు? ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ రెండింటికి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి, ట్రెజరీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే వాటికి కూడా కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత వాటిని కూడా ప్రకటిస్తారా అంటే అనుమానమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ వైట్ మెంబర్స్కి సంబంధించిన రిజల్ట్ను అట్లే ఆపి ఉంచారు కాబట్టి వీటిని కూడా ఆపి ఉంచుతారన్నదే మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ అలా కాకపోతే ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి సంబంధించిన రిజల్ట్స్ను ఒక్కొక్కటిగా బయటికి చెప్పేవాళ్ళు. చెప్పలేదు అంటేనే దాని అర్థం ఏంటంటే మిగతా అన్నీ కలిపి ఒకేసారిగా ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను తర్వాత ఆఫీస్ బేరర్కి సంబంధించి చివరిన వచ్చే వరకు ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపు అన్నది ప్రకటిస్తారని మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ అదే జరిగితే మాత్రం మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఆఫీస్ బేరర్ సంబంధించి జనరల్ సెక్రటరీ, ఇప్పుడు ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సంబంధించి కౌంటింగ్ అవుతుంది. ఇక మిగిలిన జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్ ఈ మూడింటితో పాటు ప్రెసిడెంట్ ఇవన్నీ పూర్తి అయిన తర్వాత ఆర్డర్గా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నుంచి
ఫలితాలు అన్నది ఒక్కొక్కటిగా వెలువరిస్తారన్న సమాచారం అందుతుంది మనకు. అంటే మొత్తం కొండల్ ఓట్ల లెక్కింపు అన్ని కంప్లీట్ అయిన తర్వాతే ఫలితాన్ని అఫీషియల్ గా వెలువరించే అవకాశం ఉందా? ఒకవేళ వెలువరిస్తే ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఖచ్చితంగా ఇంకో 2 గంటలు అయితే మినిమం 2 గంటల టైం అయితే ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 8 గంటలు అవుతుంది. 10 గంటలు దాటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 10 గంటలు దాటుతుందని మనకు అధికారులు చెప్తున్న అంశంగా ఉంది. మరి ఆ 2 గంటల్లో మిగతా ప్రాసెస్ అంటే ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు ప్రాసెస్ అన్నది వాళ్ళ నిబంధనల మేరకు ఆ ప్రాసెస్ ప్రకారం ఈజీగానే ఉంటుంది. కాకపోతే దాంట్లో ఆబ్జెక్షన్స్ వచ్చినప్పుడే టైం ఎంత తీసుకుంటుంది అన్నది ఎవరి చేతిలో ఉండదు. ఆ ఆబ్జెక్షన్ సంబంధించి ఇరు వర్గాల నుంచి సమ్మతి రావాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరిని సముదాయించాల్సి ఉంటుంది. వారిద్దరికి అర్థం చేసుకునేటట్టు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతనే మళ్ళీ ఫర్దర్గా లెక్కింపు ప్రక్రియ అనేది మళ్ళీ ముందుకెళ్తుంది. కాబట్టి ఒకవేళ ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా ఉన్నట్టయితే అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఆలస్యం జరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సమయం అన్నది స్పెసిఫిక్గా ఈ 2 గంటల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని మాత్రం ఎక్కడ చెప్పలేని అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది. సుమా, కొండల్ అంటే ఈసీ సభ్యులు కొంతమంది ముందంజలో ఉన్నట్లుగా ఇప్పటికీ 2 ప్యానెల్స్ తరపునైతే మనకు సమాచారం అందింది. అంటే ఈ సభ్యుల్లో అయితే ఉత్కంఠ ఇంకాస్త ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమయం గడిచే కొద్దీ ఒక్కొక్కటిగా కొన్ని అప్డేట్స్ వస్తున్న నేపథ్యంలో వారిలో ఇంకా ఉత్కంఠ పెరిగిందనుకోవచ్చా? ఖచ్చితంగా దీని మీద అయితే కొంత అందరికీ ఆసక్తితోనే ఉన్నారు. అంతే ఉత్కంఠత రేపుతున్న అంశంగా కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పోటాపోటీ ఎలక్షన్ జరిగింది. ఎప్పుడు లేనంత తీవ్ర స్థాయిలో ఎలక్షన్ జరిగింది. మా హిస్టరీలో ఎప్పుడు లేనంత ఓటింగ్ శాతం కూడా నమోదైంది. వీటన్నింటిని చూసుకుంటే చాలా ఆసక్తి రేపుతున్న అంశంగానే ఉంటుంది. అంతేకాకుండా అందరి దృష్టిని ఆకర్షించిన ఎన్నికలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఒక మా ఎలక్షన్లు జరగలేదు. ఆ మా ఎలక్షన్లో ఈ స్థాయిలో ఒకరినొకరు అటాక్ చేసుకోలేదు, ఒకరిపై ఒకరు ఈ స్థాయిలో ఆరోపణలు చేసుకోలేదు. ఇంత కాంట్రవర్సీ కూడా సెంటర్ పాయింట్గా మా ఎప్పుడు కాలేదు. కాబట్టి గతంలో ఒకసారి ఏదైతే నరేష్ వర్సెస్ శివాజీరాజా ఉన్న ఎలక్షన్లో కొంత కాంట్రవర్సీ అయినప్పటికీ కూడా ఈ రేంజ్లో కాంట్రవర్సీకి అయితే అది సెంటర్ పాయింట్గా కాలేదు. ఈసారి దానికి 10ఇంతల ఎక్కువ కాంట్రవర్సీ అయింది. అదే అంశాన్ని ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా కొంత ఆందోళన కలిగించే అంశంగానే వాళ్ళు చూస్తున్నారు. ఇది ఫర్దర్గా మూవ్ కాకూడదు, ఇది ఇక్కడితోనే ఆగాలన్నది వాళ్ళ అంశంగా కనిపిస్తుంది. కాకపోతే దాన్ని ఇప్పటికిప్పుడు ఎవరు చెప్పలేరు, ఆగుతుందా కంటిన్యూ అవుతుందా అని ఎవరు చెప్పలేరు. కానీ వీటన్నింటి పరిణామాల మధ్య ఈ ఎలక్షన్లో గెలిపేవరిది ఉంటుంది, ఎవరు గెలుస్తారు, ఎవరి ప్యానెల్ గెలుస్తుంది, దాంట్లో ప్రెసిడెంట్ ఎవరు అవుతారు అన్నదే ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతున్న అంశంగా ఉంది. కాబట్టి వాటి రిజల్ట్స్ పైన అందరికీ ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి మొదలుకుంటే ప్రెసిడెంట్ వరకు అందరూ కూడా రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది అనుకోవచ్చు. కొండల్ అంటే క్షణానికి ఫలితం మారుతూ వస్తుంది. అందరూ అయితే ఎంతో ఉత్కంఠగా ఈ ఫలితం కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి క్షణానికి మారుతున్న ఫలితాలపై? ఖచ్చితంగా ఆందోళన అయితే ఇప్పుడు ఎవరైతే పోటీలో ఉంటారో బరిలో ఉన్న 26 మంది ఒక్కో ప్యానల్ నుంచి 26 మంది వాళ్ళందరిలో ఒక రకమైన ఆందోళన ఉంటుంది. ఎందుకంటే దాదాపు 2-3 నెలల నుంచి వాళ్ళు కష్టపడ్డారు, క్యాంపెయిన్ చేశారు. వాళ్ళను ఓటర్లను నమ్మించేందుకు, వారికి భరోసా కల్పించేందుకు, వారి మనసు చూరుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. క్యాంపెయిన్లో అన్ని రకాల పద్ధతులను కూడా పాటించారు. కాబట్టి గెలవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కౌంటింగ్ పూర్తయి రిజల్ట్ ప్రకటించే టైం వరకు వాళ్ళకు ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంటుంది. ఏమవుతుంది రిజల్ట్ అన్న ఒక ఆందోళన ఉంది. అదే స్థాయిలో బయట అభిమానులు కూడా అదే స్థాయిలో కొంత యాంగ్జైటీగా ఉన్నారు. ఎవరికి వాళ్ళకి సంబంధించిన అభిమానులు సినీ ఇండస్ట్రీ అంటేనే నటులు అంటేనే వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ ఉదయం నుంచి మనం చూస్తున్నాం. ఉదయం నుంచి ఇప్పటికీ 8 గంటలు, రాత్రి 8 అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా గేట్ బయట వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎవరు మా ప్యానల్ గెలుస్తుందా, మా అభిమాన హీరో గెలుస్తారా అన్న దాంట్లో వాళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశంగానే ఉంది. ఇక్కడ ఒక రకమైన బయట అయితే కోలాహల వాతావరణం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. లోపలైతే ఒక టెన్షన్, ఉత్కంఠభరితంగా వాతావరణం అయితే లోపల కనిపిస్తుంది. సుమా, కొండల్ అంటే మనం కొన్ని ఫలితాల్లో చూసుకున్నట్లయితే ప్యానెల్ సభ్యులు విజయం సాధించి అధ్యక్షుడు ఓడిపోయిన సిచ్యువేషన్స్ ని కూడా మనం గత
మా ఎలక్షన్స్లో చూసాం. అంటే ఈసారి కొంతమంది ముందంజలో ఉన్నారు, ఒక ప్యానెల్కి సంబంధించిన వాళ్ళు, మరో ప్యానెల్కి సంబంధించిన వాళ్ళు వెనుకంజలో ఉన్నారు. అంటే ఈ ముందంజ వెనుకంజ అనేది మాత్రం మనకు క్లియర్గా ఇప్పటి వరకు రాకపోయినప్పటికీ ఫైనల్గా దీనికి సంబంధించి అక్కడ ఉన్న మా సభ్యులు కానీ అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఫ్యాన్స్ కూడా కొంతమంది అక్కడికి చేరుకొని తమ అభిమాన నటులు ఎవరు అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంటారంటూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ఇది మనం ఇప్పటికే చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ అంతకుముందు ఎలక్షన్స్ చూసుకున్నా కూడా మిక్స్డ్ ఫలితాలు అన్నవి ఉంటాయి. మిక్స్డ్ ఫలితాలు ఉండడానికి కారణం ఏంటంటే మాలో చిన్న ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఓటేస్తారు, వాళ్ళందరూ కూడా బరిలో ఉండరు. గతంలో పెద్ద ఇండస్ట్రీ పెద్దలు ఉన్నప్పుడు ఇనాన్మస్ ఏకగ్రీవంగానే అయినాయి చాలా సందర్భాల్లో. మురళీమోహన్, చిరంజీవి, నాగబాబు ఇట్లా తీసుకుంటే మోహన్ బాబు వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అప్పుడు ఎవరికి సంబంధించి ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని వీళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉండాలి, వీళ్ళు వైస్ ప్రెసిడెంట్, వీళ్ళు జాయింట్ సెక్రటరీ, అట్లా వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏకగ్రీవం అయిపోయింది. దాని తర్వాత 3 ఎలక్షన్స్ పరిణామాలు చూస్తుంటే ఒక్కొక్క ఎలక్షన్కు పరిణామాలు మారుతూ వస్తున్నాయి, అంతే తీవ్రంగా మారుతున్న అంశంగా ఉంది. కాబట్టి ఈసారి ఈ ఎలక్షన్లలో కూడా ఇదైతే ఈ వాతావరణం అయితే పోటీ పెరిగిన నేపథ్యంలో ఇదంతా కొంత చివరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ క్రాస్ ఓటింగ్ అన్నది ప్రధానంగా కనిపిస్తుంటుంది. ఎవరికి నచ్చిన అభిమానులు ఉంటారు, ఎవరికి ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళందరూ చిన్న ఆర్టిస్టులు ఉంటారు, పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. మేజర్గా చిన్న ఆర్టిస్టులు, మిడిల్ పెద్ద స్టార్లు కాకుండా మిడిల్ అదేవిధంగా చిన్న స్థాయి ఉన్న ఆర్టిస్టులే ఎక్కువగా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆల్మోస్ట్ చిన్న స్థాయి ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక కాంటాక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళకున్న కాంటాక్ట్స్ ప్రకారంగా వాళ్ళు ప్యానెల్ అన్నీ ఇక్కడ చూస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరి అభిమానానికి సంబంధించి ఎవరి ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు ఓటేస్తుంటారు. ఇక్కడ ప్యానెల్ అన్నది మెయిన్ ఆఫీస్ బేరర్స్ అంశంలో కొంత ప్యానెల్ ప్రభావం ఉంటుంది. అదే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంశంలోకి వచ్చే వరకు ఆ ప్యానెల్ ప్రభావం అన్నది అంతగా ఉండదని చెప్పాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే క్రాస్ ఓటింగ్ ఉంటుంది. ఈ క్రాస్ ఓటింగ్ అన్నది చివరి ప్రెసిడెంట్ వరకు ఉంటుందా అంటే కూడా అది కూడా చెప్పలేని అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది, ఎవరి అభిమానాలకు పట్టి ఉంటుంది. కాకపోతే ఈసారి గతంలో ఎప్పుడు లేనంతగా ప్రెసిడెంట్ వర్సెస్ ప్రెసిడెంట్ ఏదైతే ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు అయింది. కాబట్టి ఈసారి అందరూ ఈగల్గా ఎదురు చూస్తున్నది ఏంటంటే అసలు ఎవరు ప్రెసిడెంట్ అవుతారు, ప్రకాష్ రాజ్ అవుతాడా, మంచు విష్ణు అవుతాడా అన్నది మాత్రం అందట్లో ఒక ఆసక్తిని రేపుతున్న అంశంగా చూడొచ్చు మనం.